కొంపల్లి డ్రగ్స్ కేసులో 6 నిందితులను కోర్టులో హాజరుపరిచి అనంతరం జైలుకు తరలించింది ఈగల్ టీం. ఈ కేసులో కీలక నిందితులు హర్ష అలాగే మోహన్ల కస్టడీ కోసం పిటిషన్ వేయనున్నారు అధికారులు. ఇప్పటికే కస్టడీలో ఉన్న సూర్య, రాహుల్ నుంచి డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వివరాలను సేకరించారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. సూర్య, రాహుల్ కు డ్రగ్ పెడ్లర్ల నైజీరియన్లతో సంబంధాలపై ఆరా తీశారు ఈగల్ అధికారులు. ఈ కేసులో నైజీరియన్స్ మీద ఫోకస్ పెట్టిన ఈగల్ టీం ఢిల్లీ నుంచి కీలక నిందితుడు నీక్ అనే నైజీరియన్ నుంచి సూర్య డ్రగ్స్ తెప్పించుకున్నట్లు తేల్చారు. ఇక నీక్ తో సహా మరో 4 నైజీరియాలను గుర్తించారు. రైట్, ఇక కొంపల్లి డ్రగ్స్ కేసులో 6 నిందితులను కోర్టులో హాజరుపరిచి అనంతరం జైలుకు తరలించినట్లుగా చూస్తున్నాం మనం ఈగల్ టీం. ఈ కేసులో కీలక నిందితులు హర్ష అలాగే మోహన్లను కస్టడీ కోసం పిటిషన్ వేయనున్నారు అధికారులు. ఇప్పటికే కస్టడీలో ఉన్న సూర్య, రాహుల్ నుంచి డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అటు నార్కోటిక్ బ్యూరో అధికారులు. ఇక సూర్య, రాహుల్ కు డ్రగ్ పెడ్లర్స్ నైజీరియన్లతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు ఈగల్ టీం అధికారులు. ఈ కేసులో నైజీరియన్స్ పాత్ర ఎంతవరకు ఉందని చెప్పి కూడా వాళ్ళ మీద ఫోకస్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఢిల్లీ నుంచి కీలక నిందితుడు నీక్ అనే నైజీరియన్ నుంచి కూడా సూర్య డ్రగ్స్ తెప్పించుకున్నట్లు తేల్చారు అధికారులు. నీక్ తో సహా మరో 4 నైజీరియాలను కూడా గుర్తించారు. ఇక వాళ్ళని విచారిస్తే డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు ఏంటి అనే డీటెయిల్స్ తెలిసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మల్నాడు డ్రగ్ కేసులో పబ్ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పబ్ నిర్వాహకులను ఈగల్ టీం నిందితులుగా చేర్చింది. అయితే పోలీసులు నమోదు చేసి కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పబ్ పరిసరాల్లో ఎక్కడా డ్రగ్స్ దొరకలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. అయితే కేసు కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పబ్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి విచారించవచ్చని హైకోర్టు తెలిపింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, మనం ఇప్పటికే చూస్తే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి 6 నిందితుల్ని కోర్టులో హాజరుపరిచి తర్వాత జైలుకు తరలించడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మల్నాడు రెస్టారెంట్ నిర్వాహకుడు సూర్యతో పాటు రాహుల్ తేజ కూడా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టు కస్టడీ విచారణలో నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించడం జరిగింది. ములుగు జిల్లాలో డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసి అక్కడ ఫామ్ హౌస్ రాహుల్ తేజకు సంబంధించిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఇక సూర్య పలు పబ్బులలో కూడా హైదరాబాద్లో డ్రగ్ పార్టీలు నిర్వహించారు. వారికి సంబంధించి సత్సంబంధాలు ఉండడంతో ప్రత్యేక రైట్, థ్యాంక్ యూ.